ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి మిమ్మల్ని బాధ పెట్టి మోసం చేసిన వ్యక్తి థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారా లేదా ఫ్యూచర్ లో ఎలా ఉంటారు థర్డ్ పార్టీతో, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము. సో ప్రెజెంట్ అయితే థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారు. మరి ఫ్యూచర్ లో కూడా అలానే ఉంటారా, ఎలా ఉంటారనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా, వేదిక న్యూమరాలజీ పరంగా జాతకం చెక్ చేసుకోవాలన్నా, అలాగే ఆరా స్కానింగ్ కి సంబంధించిన రీడింగ్ తెలుసుకోవాలన్నా కూడా ఇవన్నీ పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక జాబ్ పరంగా, ఫైనాన్షియల్ గా, హెల్త్ పరంగా ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం మరియు పేషెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ అనేది చేయండి, వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. సో వీడియోలోకి వెళ్ళిపోతాము. మిమ్మల్ని బాధ పెట్టి మోసం చేసిన వ్యక్తి థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారు ప్రెజెంట్ అయితే. మరి ఫ్యూచర్ లో కూడా ఇలానే ఉంటారా, తిరిగి మీ దగ్గరికి ఏమైనా వస్తారా చూద్దాం. దీనికి సంబంధించిన రీడింగ్ అనేది ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేము, మీ పార్ట్నర్ కి సంబంధించిన నేము, ఒకవేళ థర్డ్ పార్టీ కూడా ఉంటే థర్డ్ పార్టీ నేమ్ కూడా తలుచుకోండి. సో ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ మనం ఇక్కడ తీయట్లేదు కాబట్టి. సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో 60 to 70% ఈ రీడింగ్ లో ఉంటే గనక వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు, లేదంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవునట్టు. చూద్దాం. క్వీన్ ఆఫ్ కప్స్, సెవెన్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, ద మెజిషియన్, the fool, the lover, queen of pentacles, three of pentacles, ten of wands, seven of pentacles, three of cups, the strength, ten of pentacles, six of wands, ace of wands, four of swords, knight of pentacles, ten of swords. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్ మిమ్మల్ని బాధ పెట్టి థర్డ్ పార్టీ రిలేషన్ లోకి వెళ్ళిపోయి థర్డ్ పార్టీతో ప్రెజెంట్ అయితే హ్యాపీగా ఉన్నారు. కానీ ఫ్యూచర్ లో ఎలా ఉంటారు? ఫ్యూచర్ లో వాళ్ళిద్దరి మధ్య ఏదైనా మిస్కమ్యూనికేషన్ అయ్యి, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? మీ వాల్యూ తెలుసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. ప్రెజెంట్ అయితే హ్యాపీగానే ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే కొత్తగా వచ్చారు కదా, కొత్తగా ఉన్నారు కాబట్టి కొత్త రిలేషన్లో ఏంట్లో వచ్చినా కూడా ఏదైనా కూడా హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చూపించే కేరింగ్ కానీ, ప్రేమ కానీ ఏదైనా కూడా అది ఇన్స్టెంట్ గా కనిపిస్తూ ఉంటది కాబట్టి. కానీ అది ఏంటంటే పైనే చూసేదే కాబట్టి.
సో ఫ్యూచర్ లో ఎలా ఉంటది అంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వల్ల కూడా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. ఇప్పుడు మీకు ఏదైతే ప్రాబ్లం మీరు క్రియేట్ చేశారో మీ పార్ట్నరు ఫైనాన్షియల్ గా మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు, చాలా సార్లు మీరు మనీ పరంగా హెల్ప్ చేశారు, మీకు అప్పు చేసి మరీ మీరు వాళ్ళకి హెల్ప్ చేశారు, వాళ్ళ ప్రాబ్లమ్ని మీ ప్రాబ్లంగా అనుకుని మరీ మీరు హెల్ప్ చేయడము, మీరు రిస్క్ తీసుకుని మరీ వాళ్ళని ప్రాబ్లంలోంచి బయటపడేయడం ఇలాంటివన్నీ చేశారు. కానీ ఫ్యూచర్లో ఎలా ఉంటది, థర్డ్ పార్టీ వల్లనే వీళ్ళు నిండా మునుగుతారనమాట. వీళ్ళు కూడా వీళ్ళని మోసం చేసి మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో వీళ్ళు కూడా అదే పెయిన్ అయితే తీసుకుంటారు తప్పకుండా. అండ్ ప్రజెంట్ చాలా హ్యాపీగా ఉన్నాం కదా, మనం మోసం చేసేసాం కదా, మళ్ళీ వాళ్ళ దగ్గరికి మనం వెళ్తామా ఏంటి, ఎవరు చూస్తారులే అని అనుకుంటా ఉంటారు వీళ్ళు. ప్రజెంట్ ఆ ఉద్దేశంతోనే వెళ్ళిపోయారు. మీ దగ్గర తీసుకున్న హెల్ప్ కానివ్వండి, లేకపోతే మీరు అడిగితే మీరు వేలకు వేలు మీరు వాళ్ళకి హెల్ప్ చేసినా, అన్ని రకాలుగా హెల్ప్ చేసినా కూడా మీకు ఒక్కసారైనా రిటర్న్ ఇచ్చారా అంటే ఒక్కసారి 1 రూపీ కూడా రిటర్న్ వచ్చింది లేదు. ఎందుకంటే వాళ్ళెప్పుడు వాళ్ళ సెల్ఫిష్ గా ఏదో మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి వచ్చారు. మెటీరియల్ పర్పస్, ఫిజికల్ గా అండ్ మనీ పరంగా మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చారు కాబట్టి. సో అందుకని మీ లైఫ్ లోకి వచ్చారు కాబట్టి వాళ్ళకి కనిపించలేదు ఏంటంటే చక్కగా మీరు మీ దగ్గర ఉన్నా ఇచ్చేవాళ్ళు, లేకున్నా అప్పు చేసైనా ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళతో రిలేషన్ ఇంపార్టెంట్ అనుకున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటే ఇంపార్టెంట్ అనుకున్నారు మీరు. కానీ ఎప్పుడు కూడా అరే నేను ప్రతిసారి ఇస్తున్నానే, వీళ్ళు ఇలానే మోసం చేస్తున్నారే, ఇలానే బాధ పెడుతున్నారే నన్ను, ఏదో అవసరానికి వచ్చినప్పుడు కొంచెం ప్రేమ చూపిస్తున్నారు, తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది, గొడవలు జరుగుతున్నాయి, అవసరమైనప్పుడేమో ఎక్కడ లేని ప్రేమ అంతా వస్తుంది, అవసరం తీరిపోయినాక అసలు మనుషులకు కూడా చూడట్లేదే అని మీరు చాలాసార్లు అనుకున్నారు అప్పుడు. కానీ వాళ్ళ వచ్చిన పర్పస్ ఏంటంటే మీరు కొంచెం కైండ్నెస్ ఉన్న పర్సన్, ఎలా అయినా కూడా హెల్ప్ చేస్తారు ఇలాంటి పర్సన్ కాబట్టి మీరు వాళ్ళకి అడిక్ట్ అయిపోయారు కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకునే వాళ్ళు మీ వీక్నెస్ ని స్ట్రెంగ్త్ గా తీసుకుని వాళ్ళు మీ లైఫ్ లోకి రావడము, మీ లైఫ్ లో ఇన్ని రోజులు కూడా ఉండడానికి రీజన్ అదే. ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య గొడవలు అయినాయి అంటే రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ ఒకటే కాదు, వీళ్ళ నేచరే అంతా. థర్డ్ పార్టీ అంటే ఈ రోజు కాకపోయినా రేపు ఉంటారు, వెళ్ళిపోతారు, కానీ మీతో చూపించిన ప్రేమ, కేరింగ్ ఇవన్నీ అంతా కూడా ఫేక్ మాత్రమే. ఎందుకంటే ఈరోజు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మరి మీ ప్రాబ్లం ఎందుకు వాళ్ళకి ప్రాబ్లం గా కనపడదు, వాళ్ళ ప్రాబ్లం మాత్రమే ఎందుకు ప్రాబ్లం గా కనిపిస్తుంది? దాన్ని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళు మిమ్మల్ని ఎంత మోసం చేశారనేది. వీళ్ళ నేచరే అంతా, వీళ్ళ నేచర్ ఏంటంటే సెల్ఫిష్నెస్, అవసరానికి వాడుకుందాం. ఎందుకంటే మీ ఇద్దరి రిలేషన్ ఏదైతే ఉందో అది ఒక సీక్రెట్ రిలేషన్షిప్, ఎవరికీ చెప్పుకోలేరు, ఎవరికి దగ్గర చెప్పలేరు. ఇలాంటి సిచ్యువేషన్ ని వాళ్ళు క్యాష్ చేసుకున్నారు అంతే. మిమ్మల్ని అన్ని రకాలుగా యూజ్ అండ్ త్రో చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు లైఫ్ లోకి వచ్చారు. వాళ్ళ లైఫ్ ని రిస్క్ లో పెట్టి వాళ్ళు ఎలాంటి రిస్క్ కూడా మీకోసం అయితే చేయరు. అలానే వాళ్ళ ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు సైలెంట్ గా ఇప్పుడు ఎలా అయితే ఎస్కేప్ అయిపోయి థర్డ్ పార్టీ రిలేషన్ లోకి వెళ్ళిపోయారో, థర్డ్ పార్టీ దగ్గర గురించి వెళ్ళిపోయారో అలా వెళ్ళిపోతారు. సో చక్కగా కొంతమంది ఉన్న రోజులు ఉండి వేరే మ్యారేజెస్ చేసుకోవడము, లేకపోతే వేరే పార్ట్నర్ని చూసుకోవడము ఇలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకంటే వాళ్ళకి అలాంటి నేచర్ ఉన్న వాళ్ళు, ఇంకా చెప్పాలంటే వీళ్ళంత వరస్ట్ పర్సన్స్ ఎవరు లేరనమాట, అంత వరస్ట్ పర్సన్స్ వీళ్ళు. కానీ ఫ్యూచర్ లో ఎలా ఉంటది, ఇప్పుడు మీకు ఏదైతే పెయిన్ అయితే ఇస్తున్నారో, ఏదైతే మీరు వాళ్ళ నుంచి కోరుకున్నారో కొంచెం టైం అండ్ ప్రేమ, అది వాళ్ళలో వాళ్ళ లైఫ్ లోనే ఫ్యూచర్ లో లేకుండా అవుతుంది. ఇప్పుడు ఏదైతే మీరు ఎలా అయితే ఒక మదర్ ని, ఒక బేబీ ఎలా చూసుకుందో అన్ని రకాలుగా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశారు, వాళ్ళని కేరింగ్ తీసుకున్నారు, ప్రేమ చూపించారు, వాళ్ళకి ఏది కావాలన్నా కూడా సజెషన్ ఇచ్చారు, మోరల్ గా సపోర్ట్ ఇచ్చారు, అన్ని రకాలుగా మీరు సపోర్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయారు అంటే, మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారంటే మీరు చూపించిన కేరింగ్ అనిపించలేదు, మీరు చూపించిన హెల్ప్ గుర్తురాలేదు, మీరు చేసింది ఏది కూడా గుర్తులేదు. అలాంటప్పుడు మీ లైఫ్ లోకి వచ్చి మిమ్మల్ని మీ లైఫ్ ని స్ట్రక్ లో పెట్టేసి వెళ్ళిపోయే రైట్స్ వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి? సో దేవుడు అనేవాడు అందరినీ చూస్తాడు తప్పకుండా. మీ పార్ట్నర్ మీకు ఎంతైతే పెయిన్ ఇచ్చారో వాళ్ళ లైఫ్ కూడా అలానే అవుతుంది. ఏదైతే మీ లైఫ్ లో మీరు ఏదైతే కోరుకున్నారో ఇన్ ఫ్యూచర్, అది థర్డ్ పార్టీ రిలేషన్ లో అవనివ్వండి, అది పేరెంట్స్ థర్డ్ పార్టీ అయినా అవనివ్వండి,
థర్డ్ పార్టీ ఆపోజిట్ జెండర్ అయినా అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్ సైడ్ నుంచి అయినా అవ్వచ్చు, వెళ్ళిపోవడానికి రీజన్ అవ్వచ్చు. సో వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరైతే ఏదైతే మీరు బెగ్గింగ్ చేసుకున్నారో, కొంచెం ప్రేమ ఇవ్వు, కొంచెం టైం ఇవ్వు అని ఎట్లయితే బెగ్గింగ్ చేసుకున్నారో, ఇన్ ఫ్యూచర్ లో తప్పకుండా వీళ్ళు అలాంటి సిచ్యువేషన్ లోనే దానికోసమే పరితపిస్తారు. మీ దగ్గరికి వస్తారు, రారు అని కాదు, కానీ ఆ సిచ్యువేషన్ అయితే సేమ్ ఉంటది. కానీ మీకు సిచ్యువేషన్ కి మీరు జెన్యున్ గా ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఏదైతే కోరుకున్నారో, ఓకే తను మోసం చేశారని తెలిసినా కూడా ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఎలా అయితే వెయిట్ చేస్తున్నారో, కానీ వాళ్ళకంటూ వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు, వాళ్ళు సపోర్టింగ్ గా ఉన్న పర్సన్స్ ఎవరు ఉండరు. ఎవరైనా కూడా ఒకసారి మనం హెల్ప్ చేసామంటే ఒకసారి మోసం చేయొచ్చు, 2 సార్లు మోసం చేయొచ్చు, 100 సార్లు మోసం చేసినా కూడా మీరు వాళ్ళని నమ్ముతున్నారు, ఇంకా వాళ్ళు రావాలని కోరుకుంటున్నారంటే మీ గ్రేట్నెస్ అది. ఎందుకంటే అండ్ మీ అమాయకత్వం కూడా. ఎందుకంటే ఒకళ్ళు ఫూల్ అని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ మీరు ఒకళ్ళు మిమ్మల్ని ఫూల్ చేస్తున్నారని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ మీరు ఫూల్ అవుతున్నారంటే అది మీ అమాయకత్వం, మీ మూర్ఖత్వమే అవుతుంది, కానీ వాళ్ళ తెలివితేటలు అవ్వవు. ఎందుకంటే మీ అమాయకత్వాన్ని వాళ్ళు ప్లస్ చేసుకుంటున్నారు అంతే. సో తప్పకుండా మళ్ళీ మీ దగ్గరికి వస్తారా అంటే వస్తారు. ఇప్పుడు అన్నిట్లో హ్యాపీగా ఒక రాజాలాగా, ఒక కింగ్ లాగా ఎలా బతుకుతున్నారో వీళ్ళు. ఏదైతే మీ లైఫ్ లో మీరు ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ రెస్ట్ పొజిషన్ లో ఉన్నారు, సేమ్ సిచ్యువేషన్ వాళ్ళకే రిపీట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఒక ఇమాజినేషన్ లో ఉన్నారో, ఇప్పుడు నాకేంటి, నేను అన్ని బాగున్నాను, మంచి థర్డ్ పార్టీ రిలేషన్ లో ఉన్న వాళ్ళు, అంటే ఆపోజిట్ జెండర్ లో రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే పేరెంట్స్ కోసం చక్కగా మ్యారేజ్ చేసుకునో, లేకపోతే మనీ వస్తాయనో చక్కగా హ్యాపీగా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కానివ్వండి, ఇన్ ఫ్యూచర్ ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళు తప్పకుండా ఏదో ఒక మాయల్లో పడిపోయి వాళ్ళ ఇమాజినేషన్ లోనే 1కి 2 వస్తాయని చెప్పి 10 నష్టపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది రిలేషన్షిప్ పరంగా అయ్యుండొచ్చు, మనీ పరంగా అయ్యుండొచ్చు. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తప్పకుండా వస్తాయి ఇన్ ఫ్యూచర్. సో కానీ మీరు ఉండాల్సిందల్లా మీ స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ వాళ్ళు, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఎంత స్ట్రాంగ్ పర్సన్ అంటే, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళ మాటలతో, వాళ్ళ మెంటాలిటీతో అంత తొందరగా కుంగిపోయిన పర్సన్, ఏదైతే మెంటల్ స్ట్రెంగ్త్ కూడా లూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్యూచర్ లో. సో తప్పకుండా ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, అన్ని రకాలుగా ఉంది కానీ ఎప్పుడు టైం అంతా ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. సో తప్పకుండా మనీ ఎక్కడో రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. ఆ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ అంతా కూడా ఒక కొలాప్స్ అయిపోతుంది. థర్డ్ పార్టీ కానివ్వండి, అది పేరెంట్స్ అవనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, అందరూ కూడా వీళ్ళని ఎలాంటి సిచ్యువేషన్ లో వదిలేస్తారంటే ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ అవుతుంది. అప్పుడు ఆ టైంలో మళ్ళీ మీరు గుర్తొస్తారు. ఒకప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీరు ఎలా అయితే గుర్తు వచ్చి మీరు వాళ్ళు అడగకుండానే హెల్ప్ అనేది చేశారో ఆ టైంలో గుర్తొస్తారనమాట. ఎవరు హెల్ప్ చేయరు, నా ఇంట్లో వాళ్ళే నాకు హెల్ప్ చేయట్లేదే, నా వాళ్ళే నాకు హెల్ప్ చేయట్లేదే అని గుర్తొచ్చినప్పుడు, నాకంటూ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరా అనుకున్న టైంలో మీకు దగ్గరికి వస్తారు. ఎందుకంటే మీరు అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉన్నారు, చేంజ్ అయ్యింది ఏమీ లేదు. అప్పుడు ఎంత ప్రేమ చూపించారో ఇప్పుడు అంతే ప్రేమ చూపించారు, అంతే. అప్పుడు ఎంత కేరింగ్ చూపించారు, ఇప్పుడు వచ్చినా కూడా అంతే కేరింగ్ చూపిస్తారు. కాకపోతే మిమ్మల్ని పెట్టిన బాధ అనేది ఉంది కదా, అది మాత్రం మీరు మర్చిపోలేకపోతున్నారు. మిమ్మల్ని చేసిన మోసం ఉంది కదా, అది మాత్రం మీరు మర్చిపోలేకపోతున్నారు. సో ఏదైతే మీరు ఒక మంచి పొజిషన్ లో, అండ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ మధ్య మీకు మీ పార్ట్నర్ వెళ్ళిపోయినాక మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుని మీ లైఫ్ లో, మీ కెరియర్ లో కొంచెం ముందుకు వెళ్ళారు. మీరంటే ఒక పొజిషన్ లో ఉంది, మీకంటే ఒక ఇన్కమ్ అనేది, మీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, మీకంటూ ఒక డిపెండెన్స్ అవ్వకుండా ఉండే మెంటాలిటీ అనేది ఉంది. ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీకంటూ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉంది. సో మీరు ఒక పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వెళ్ళిపోయినా కూడా మిమ్మల్ని మీ గురించి ఏం పట్టించుకోవట్లేదని కాదు, వాళ్ళు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో మీ గురించి అన్ని తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఎలా ఉన్నారో అనేది కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే రేపు ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ యూజ్ అవుతారు కదా అన్న ఉద్దేశంతో మీ గురించి ఎంక్వైరీ చేసుకోవడము, ఎలాంటి పొజిషన్ లో ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటా ఉంటారు. ఎందుకంటే ఫర్ సపోజ్ ఏదో ఒక టైంలో మళ్ళీ ఛాన్స్ వస్తే కనుక, ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయితే కనుక మళ్ళీ రిటర్న్ రావాలి కదా. రిటర్న్ రావాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా.
కమ్యూనికేషన్ అనేది. అందుకని మీరు ఎలా ఉన్నారు ఏంటనే పొజిషన్ అన్ని కూడా మీరు ఎంక్వైరీ చేసుకుని ఇట్లానే చేస్తారు. ఎందుకంటే వీళ్ళ ఆ ఇప్పుడు మీకంటూ ఒక ఇన్కమ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. మీరు ఒకళ్ళని చేత అనిపించుకోవడమే కాకుండా మీరు ఒకళ్ళని అనే స్టేజ్ లో మీరు గ్రో అయ్యారు. సో తప్పకుండా మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో తప్పకుండా ఈ థర్డ్ పార్టీ నేనే కాదు అన్ని రకాలుగా కూడా వీళ్ళు అలాంటి సిచ్యువేషన్ లోనే వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనీ స్ట్రక్ అవ్వడము, ఎమోషనల్ గా బ్లాకేజ్ అవ్వడం, ఇటు మీ దగ్గరికి రావాలేక అటు అక్కడ ఉండలేక ఏం చేయాలో అర్థం కాక అప్పులోగోల, జాబ్ లాస్, అలాగే హెల్త్ ఇష్యూస్, అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఈవెన్ ఎవరైతే థర్డ్ పార్టీ ఒకవేళ ఆపోజిట్ జెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళని వదిలేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనం ఏదైతే ఇస్తామో, మనం ఏదైతే చేస్తామో అదే మనకి రిటర్న్ వస్తుంది. అది గుడ్ కర్మ అయినా బ్యాడ్ కర్మ అయినా మనం మంచి చేస్తే మనకి రిటర్న్ మంచి వస్తుంది. ఇది ఆపోజిట్ పర్సన్ నుంచి మనం చేసిన వాళ్ళ మంచి చేసిన వాళ్ళ దగ్గర నుంచి రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో మనకు అదైతే తిరిగి వస్తుంది. అలాగే మనం చెడు చేసామనుకోండి, మనం చెడు చేసిన వాళ్ళు మనకి చెడు చేశారనుకోండి, మనమే వాళ్ళకి వెళ్ళి చెడు చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రూపంలో దేవుడు అనేవాడు వాళ్ళకి చెడు జరిగేలాగా చూపిస్తాడు. సో ఎప్పుడు కూడా మనం ఏం చేసినా ఎవరికి తెలియదులే, ఈ రిలేషన్ లో ఉన్నాము ఎవరికి తెలుస్తుందిలే, మహా అయితే ఎవరికి చెప్పుకోలేరు, ఈ సీక్రెట్ లవ్ సీక్రెట్ రిలేషన్షిప్ లో ఉన్నారు వీళ్ళు, అండ్ వీళ్ళు ఎవరికి చెప్పుకోలేరు కాబట్టి మనం వీళ్ళ లైఫ్ లో ఎంటర్ అయ్యామని ఎవరైతే అనుకుంటా ఉంటారో, ఎవరి చూసినా చూడకపోయినా ఎవరికి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా దేవుడు అనేవాడు చూస్తాడు. తప్పకుండా యూనివర్స్ చూస్తానే ఉంటది, పంచభూతాలు చూస్తానే ఉంటాయి, పంచభూతాలు చూస్తూనే ఉంటాయి. సో పంచభూతాలకి ఈ ప్రపంచమే నాశనం అయిపోయింది. ఆఫ్టర్ ఆల్ మనుషులం మనమెంత. సో మీ పార్ట్నర్ సిచ్యువేషన్ కూడా అలానే అవుతుంది. విత్ ఇన్ 7 months లో 4 to 7, 4 months వరకు బాగానే ఉంటది, సెలబ్రేషన్ చేసుకుంటారు, అన్ని పరంగా బాగానే ఉంటది. ఆఫ్టర్ 4 సారీ సో మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో అదే వాళ్ళు కూడా ఫేస్ చేస్తారు తప్పకుండా. అందుకే ఎప్పుడు కూడా వీలుంటే జెన్యున్గా ఉంటే ఒక లైఫ్లో ఉండండి. లేదు అంటే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి చెప్పి బయటకు వచ్చేసేయండి, అంతేగాని వాళ్ళని మీ అవసరాలకి వాళ్ళ లైఫ్తో ఆడుకునే రైట్స్ ఎవరికీ లేవు. వీలుంటే మంచి చేయండి, మీరు మంచి చేయకపోయినా పర్లేదు, ఎదుటి వాళ్ళ లైఫ్తో మాత్రం ఆడుకోకండి ఎవరు కూడా. అది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా. మనం చేసేది ఎవరు చూస్తున్నారులే, మనం చేసేది ఎవరు వింటున్నారులే, మనం ఎవరికి ఏం చేసినా వాళ్ళు ఎవరు వినరు కదా, మనం బాగుంటే చాలు అని ఎవరైతే అనుకుంటారో, ఎదుటి వాళ్ళని మోసం చేసి ఎదుటి వాళ్ళని అన్ని రకాలుగా హింసించి బ్లేమ్ చేసి ఇలా బాధ పెడతారో వాళ్ళకి ఏదో ఒక రూపంలో కర్మ అనేది ఉంటుంది తప్పకుండా. సో దాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. సరే చూద్దాము, పాస్ట్లో కానివ్వండి మీ పార్ట్నర్ నుంచి వచ్చే లవ్ మెసేజెస్ అనేవి చూద్దాం మనం. డిపెండెన్స్, డిసీట్, ఎవరైతే ఉన్నాయో మ్యాక్సిమం పర్సన్స్ థర్డ్ పార్టీ రిలేషన్ అంటే థర్డ్ పార్టీ ఆపోజిట్ జెండరే ఉన్నారు అంటే ఇంకొక పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడం కానివ్వండి, మీతో రిలేషన్లో ఉంటూ వద్దనుకుని వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకోవడం కానివ్వండి, మోసం చేయడం కానివ్వండి, లేకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ వేరే రిలేషన్షిప్లో వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ అన్నమాట. క్రష్, అట్రాక్షన్, సెర్చ్, క్వశ్చన్, rejuvenation, opposing, fascination, mistrust, fresh start,
ట్రావెల్, ప్లెజర్, ఫార్చునేట్, జడ్జిమెంట్, నెసెసిటీ, టుగెదర్నెస్, ఫ్యామిలీ, ఇంపేషన్స్. సో మీరు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మిమ్మల్ని అంటే కొంతమంది అయితే ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అదొక అదొక రీజనే తప్ప అసలు జెన్యున్ రీజన్ అయితే కాదు అది. ఎందుకంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీవి ఇవన్నీ మీ రిలేషన్లోకి వచ్చేటప్పుడు తెలియదా, మేము మీతో మాట్లాడినప్పుడు తెలియదా, మీ హెల్ప్ తీసుకున్నప్పుడు తెలియదా, మీతో కాంటాక్ట్ అయినప్పుడు తెలియదా, ఇప్పుడు ఇన్ని రోజులు ఈ విధంగా కాంటాక్ట్ అయినప్పుడు తెలియదా మరి. కానీ అదొక రీజన్ అన్నమాట. మీరు వాళ్ళ కోసం బాధపడిన రోజంటూ లేదు, బాధపడుతూనే ఉన్నారు. ఇంకా ఎంత మూవ్ ఆన్ అవ్వాలన్నా కూడా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారంటే వాళ్ళు చేసిన మోసం అలా ఉంది. నమ్మించి గొంతుకోయడం అంటారు చూడండి, ఆ విధంగా ఉందన్నమాట. మీ పార్ట్నరు అంట చక్కగా మీతో ఉన్నన్ని రోజులు రిలేషన్లో ఉన్నారు అండ్ కొంతమంది మ్యారేజెస్ చేసేసుకుని వెళ్ళిపోయారు అండ్ కొంతమంది ఏదైతే ఉన్నారో మ్యారేజ్ చేసుకుని వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నారు. ఏంటిది అంటే ఎవ్వరు చూడాలే, మనము ఉన్నన్ని రోజులు చక్కగా బుజ్జి కన్నా అని చెప్పుకుంటా ఉండి తర్వాత చక్కగా ఎస్కేప్ అయిపోవచ్చు. అవసరం ఉన్నప్పుడేమో నువ్వు తప్ప నాకు ఎవరు ప్రపంచం లేరు, నువ్వే నా లైఫ్, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి అనడము. అవసరం తీరగానే వాళ్ళ సేఫ్ సైడ్ చూసుకొని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అని ఇంకోటి అని చెప్పి రిలేషన్ ఎండ్ చేసేసుకుని వెళ్ళడము. ఇవన్నీ మీ పార్ట్నర్ చేసిన పనులే. నెససరీ, వితౌట్ యూ ఐ ఆమ్ నథింగ్, ఐ నీడ్ యూ. అప్పుడు ఏంటంటే మీరు లేకపోతే ఉండలేము, మీరు లేకపోతే చచ్చిపోతాము, మీరు లేకపోతే మాట్లాడిపోతే ఉండలేనని చెప్పి ఒక కాసేపు మాట్లాడకున్నా కూడా బతిలాడుకోవడము బెగ్ చేసుకోవడం చేసిన, మీ కాళ్ళు పట్టుకుంటా అని చేసిన మీ పర్సన్, అన్ని రకాలుగా అవసరానికి వాడుకున్న మీ పర్సన్ ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు. ఐ లవ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్. ఎన్ని రకాలుగా అంటే మీకు తెలుసు, మీ కాకపోతే మీరు రియలైజ్ అవ్వలేదు అంతే అనమాట. పాస్ట్ లో కూడా చాలా సార్లు వీళ్ళు మిమ్మల్ని హర్ట్ చేయడము, మిమ్మల్ని బాధ పెట్టడము అండ్ ఇది రిలేషను ఎండ్ వరకు వెళ్ళదని మీకు చాలా సార్లు హింట్ ఇస్తానే ఉన్నారు. వాళ్ళ చేసిన తప్పులు చూపిస్తానే ఉన్నారు, మీరే గుడ్డిగా తెలుసుకోలేకపోయారంతే. మీ అంతటి మీరే ఈ రిలేషన్ లో వచ్చారు, మీ అంతటి మీరే ఈ ఊబిలో దిగిపోయారనమాట. జడ్జిమెంట్ అండ్ యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్. అండ్ వీళ్ళు ఏంటంటే కొంచెం ఈగో అండ్ యాటిట్యూడ్ ఉన్న ఎక్కువ ఉన్న పర్సన్ అనమాట. ఈగో అండ్ యాటిట్యూడ్ ఎక్కువగా ఉన్న పర్సన్ ఎప్పుడు కూడా మిమ్మల్ని జడ్జ్ చేస్తూ ఉంటారనమాట. మీరు అలాంటి వాళ్ళు, మీరు ఇలాంటి వాళ్ళు అని చెప్పి జడ్జ్ చేస్తూ ఉంటారు. ముందు మీలో ఉన్న తప్పులు వెతుకుతూ ఉంటారు. మీరు చేసిన మీరు 100 మంచి పనులు చేయండి, 100 సార్లు హెల్ప్ చేయండి, అవి కనిపించవు. ఒక్క తప్పు, ఒక్క మిస్టేక్, ఒక చిన్న మిస్టేక్ అదే కనిపిస్తూ ఉంటది. 100 సార్లు మీరు మనీ పరంగా హెల్ప్ చేస్తే అది కనిపించదు. ఒక్కసారి మీరు లేదనండి, వాళ్ళ బిహేవియర్లోనే చేంజ్ వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ బుద్ధే అంత. సో ట్రైంగ్ టు కనెక్ట్ త్రూ సోర్సెస్ అండ్ వాళ్ళు ఏంటంటే ఎటు వీలుగా ఉంటే అటు మారుతూ ఉంటుంది అనమాట వీళ్ళ బిహేవియర్ అనేది. ఫర్ సపోజ్ మీరు ఏమైనా హెల్ప్ చేశారా, మీరు ఏమైనా కొంచెం ఫిజికల్గా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానీ ఏదైనా హెల్ప్ చేశారా, అప్పుడు లేని ప్రేమ అంతా వచ్చేస్తుంది. ఎక్కడ లేని ప్రేమ వస్తుంది, ఎక్కడ లేని టైం వస్తుంది. ఏం చేస్తున్నా కూడా మీతో మాట్లాడడానికి టైం ఉంటుంది వాళ్ళకి. మంత్స్ మీరు ఏం చేయలేదనుకోండి, అసలు కనీసం ఖాళీగా కూర్చున్నా కూడా టైం ఉండదు అనమాట వీళ్ళకి. అంత బిజీ పర్సన్స్, అంత ఇరగబడిసేది ఏం లేదు వీళ్ళు అక్కడ. ఫార్చునేట్, ఐ ఆమ్ ద
ఐ ఆమ్ ద లక్కీయెస్ట్ పర్సన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ ద లైఫ్. అండ్ మీ లైఫ్ లో వచ్చేటప్పుడు ఏం చెప్పారంటే మీరు వాళ్ళ లైఫ్ లో రావడం ఒక అదృష్టము. మీరు లేకపోతే ఉండలేము, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళొద్దు, నువ్వు లైఫ్ లాంగ్ సచ్చేదాకా నువ్వు నాకు కావాలి అనుకున్న పర్సన్సే ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ లో వదిలేసి వెళ్ళిపోవడమే కాకుండా మిమ్మల్ని అనడమే కాకుండా మిమ్మల్ని అన్ని రకాలుగా యూజ్ చేసుకుని వదిలేసి వెళ్ళిపోయారు. ప్లెజర్ లుకింగ్ ఎట్ యూ, టాకింగ్ టు యూ, గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. అంటే మీ ఇద్దరి మధ్య కొన్ని మెమరీస్ ఉన్నాయి. ఆ మెమరీస్ ఎలా ఉన్నాయంటే మీరు వాళ్ళతో ట్రావెలింగ్ చేయడం కానివ్వండి, అది షార్ట్ డిస్టెన్స్ ఆర్ లాంగ్ డిస్టెన్స్ ఏదైనా కూడా జర్నీ చేయడం కానివ్వండి, బైక్ రైడింగ్ కి వెళ్ళడం కానీ, బయట ట్రావెలింగ్ కి వెళ్ళడం కానీ, ఏదన్నా ట్రావెలింగ్ అనేది లాంగ్ డ్రైవ్ కానీ షార్ట్ డ్రైవ్ కానీ మీతో వెళ్ళడం అనేది, వాళ్ళతో వెళ్ళడం అంటే మీకు చాలా ఇష్టం. అదొక మెమరీ లాగా ఉండిపోయింది మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది. ఆ ఒక టైంలో ఆ టైంలో ఎక్కువగా మీరు ఇంకా క్లోజ్ అయ్యారనమాట. సో అదొక బెస్ట్ మెమరీ లాగా ఉండిపోయింది మీకు. అండ్ వాళ్ళతో మాట్లాడుతుంటే మీకు ఒక తెలియని సంతోషం అనేది ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళ గురించి ఆలోచించిన, పాస్ట్ లో వాళ్ళ గురించి తెలిసిన మెమరీస్ ఉన్నాయి. అలానే వాళ్ళు చేసిన మోసాలు, బాధ పెట్టిన బాధ, పెయిన్ ఇవన్నీ చూస్తే కోపం కూడా వస్తుంది. ఎందుకంటే వన్స్ ఒకసారి వాళ్ళు మీ దగ్గరకు వస్తే గనక వాళ్ళని కొట్టాలన్న అంత కోపం అనేది ఉంది. అంటే వాళ్ళని అంతా ప్రేమించారు కాబట్టి కొట్టాలని కూడా ఉంటది. మోసం చేస్తే బాధ అనేది ఎవరికైనా బాధే కదా. అట్రాక్షన్, ఐ ఆమ్ ఫ్యాసినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్. వాళ్ళు ఏంటంటే మీ బ్యూటీని చూసో, మెటీరియల్ లైఫ్ ని చూసో మాత్రమే మీ లైఫ్ లోకి వచ్చారు. మీరు మాత్రం వాళ్ళే ప్రపంచం, వాళ్ళు లేకపోతే ఉండలేము, వాళ్ళు లేకపోతే చచ్చిపోతాము. కొంతమంది సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటివన్నీ జరుగుతా ఉన్నాయి. ఇలాంటి మోసం చేసే వాళ్ళ గురించి మీరు లైఫ్ నాశనం చేసుకోవడం అంటే మీ మూర్ఖత్వమే తప్ప ఏం లేదు. మనకి ఈ లైఫ్ వచ్చిందంటే ఇప్పుడు ఎంతో పుణ్యం చేస్తే కానీ మనకు మానవ జన్మ అనేది రాదు. ఇప్పుడు పక్షులు వీటన్నిటికీ లేని పవర్స్ అనేవి మనకున్నాయి. అది మంచి చేస్తే మంచి ఎలా తిరిగి వస్తుందో మనకి అలాంటి మంచి లైఫ్ అనేది మనకుంది. ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న వాటికి డిసప్పాయింట్మెంట్ అయిపోతారు, సూసైడ్ చేసేసుకుంటారు, ఇంకేదో చేసేసుకుంటారు. ఇప్పుడు ఒక స్టూడెంట్, సపోజ్ ఒక స్టూడెంట్ అనుకోండి, ఒక స్టూడెంట్ కి ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఇంట్లో వాళ్ళు తిడతారంటే తిడతారు. ఎందుకు తిట్టారు? ఇప్పుడు ఏమైనా ఫ్రీగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళు ఉన్నారా? అన్ని ప్రైవేట్ స్కూల్లో లక్షలు పెట్టి చదివిస్తున్న వాళ్ళు ఉన్నారు. అప్పులు చేసి మరీ చదివిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు చదివిస్తున్నారు లక్షలు పెట్టి? కనీసం మనము కష్టపడుతున్నా మన పిల్లలు మంచిగా ఉండాలి, చదువుకుంటే మంచిగా ఉంటారు, మంచి జాబ్ వస్తుంది, ఏదో ఒక ప్రొఫెషన్ వస్తుంది, మంచిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారన్న ఉద్దేశంతోనే కదా. మరి అలాంటప్పుడు ఒక పేరెంట్స్ ఒక మాట అంటే ఏమైంది? లేదా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, ఈ చదువు అనేది రావట్లేదు, మీ స్కిల్స్ వేరే ఏమైనా ఉంటే అది చెప్పండి. కంపల్సరీ ఈ రోజుల్లో ఎవరి పేరెంట్స్ కూడా కంపల్సరీ ఇక్కడే చదువుకోవాలి, ఇలానే ఉండాలని ఎవరు ఫోర్స్ చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. మీకు మీరు ఫీల్ అయిపోయి మిమ్మల్ని మీరు కంప్రెస్ చేసుకోవడం ఎందుకు? మీ లైఫ్ ని ఎందుకు ఇచ్చేసుకోవడము? అలానే స్టూడెంట్స్ అవనివ్వండి, జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా అవనివ్వండి, ఒక్కసారి ఆలోచించండి. ఆ ప్లేస్ మీ పేరెంట్స్ ఉంటే మీ పేరెంట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? మీకు ప్రాబ్లం వస్తే మీ పార్ట్నర్ వదిలేసి వెళ్ళిపోయిన మోసం చేసిన వాళ్ళు వస్తారా, లేదా మీ పేరెంట్స్ వస్తారా? మీ హెల్త్ బాగోకపోతే మీ పేరెంట్స్ వచ్చి మీ టాబ్లెట్ వేస్తారు, వాళ్ళు వచ్చి చేస్తారా? ఇంకా వాళ్ళ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మళ్ళీ వస్తారేమో, మళ్ళీ రిలేషన్ లో ఉంటారేమో. మ్యారేజ్ అయిన వాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న వాళ్ళు ఓకే, వెయిట్ చేయడంలో తప్పులేదు. కానీ మిగిలిన వాళ్ళు ఏంటి? వాళ్ళు మోసం చేశారని తెలుసు, వాళ్ళు కర్మ అనుభవిస్తారు కంపల్సరీ. కానీ మీ లైఫ్ లో ఎందుకు స్టక్ అయిపోవడము? వాళ్ళ తప్ప ఇంకా ప్రపంచంలో ఇంకా ఏది ఇంపార్టెంట్ కాదా? లవ్ ఇంపార్టెంటా? కాదుగా. మీకు ఏదైనా కావాలంటే వాళ్ళు వచ్చి ఇస్తున్నారా? వాళ్ళకి మీరు ఇచ్చారన్నట్టుగా. యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. అండ్ మిమ్మల్ని ఫ్లట్టింగ్ చేయడానికి మీ స్మైల్ ఇష్టమని, మీ ఫేస్ ఇష్టమని, మీ మాటలు ఇష్టమని ఇలా ఫ్లట్టింగ్ చేయడానికి 100 చెప్పారు. మీరు లేకపోతే ఉండలేము, చచ్చిపోతాను, జీవితాంతం నీతోనే ఉంటాను. ఆ జీవితాంతం ఏమో కానీ కనీసం 1 or 2 years ఉన్నారా లేదా చూడండి.
మిస్ట్రస్ట్, యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ మీ. అన్ని రకాలుగా అన్ని రకాలుగా మీ లైఫ్ అనేది నాశనం చేసి చక్కగా వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు ప్రెజెంట్. వెయిట్, ఇప్పుడు మీకు ఎలా అయితే ఉందో, మీరైతే కనీసము మీరు మీ సైడ్ నుంచి మీరు తప్పు చేయలేదు కాబట్టి మీకు వేరే కర్మ ఏం రావట్లేదు. కానీ వాళ్ళకు వచ్చే కర్మ చూడండి ఎలా ఉంటుందో. వాళ్ళ లైఫ్లో ఎందుకు బతుకుతున్నామా అన్న విధంగా తయారవుతుందో వాళ్ళ లైఫ్ అనేది. నమ్మడం తప్పు కాదు, కానీ గుడ్డిగా నమ్మడం అనేది తప్పే. అపోజింగ్, కాంట్ ట్రస్ట్ యూ ఎనీమోర్, యు ఆర్ ఏ లయర్. మీరు అనుకుంటారు తప్ప మళ్ళీ ఆ సిచ్యువేషన్ వచ్చి మళ్ళీ మీ పార్ట్నర్ వచ్చి కాలర్ మెసేజ్ చేసి నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే ఉండలేనని ఒక రోజు 2 days స్వీట్ గా మాటలు చెప్పేసి మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే ఇది ఇలా ప్రాబ్లం ఉంది ప్లీజ్ ఏదైనా చేయవా అంటే మళ్ళీ అదే పని చేస్తారు మీరు. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అబద్ధాలు చెప్పి మోసం చేశారు కాబట్టి వాడు నాశనం అవ్వాలి, వాడు దూరంగా ఉండిపోవాలి, వాడు నాకు అవసరం లేదని మీరు అనుకుంటున్నారే కానీ అది మెంటల్ గా మాత్రం తీసుకోవట్లేదు. అది ఫిజికల్ గా మాత్రమే అనుకుంటున్నారు, మెంటల్ గా అనుకోవట్లేదు. మీరు ముందు మెంటల్ గా అనుకోండి. ఎందుకు మెంటల్ గా అనుకోవట్లేదు అంటే డిపెండెన్స్. ఐఆమ్ ఎడిక్టెడ్ టు యూ, కాంట్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ. మీరు ఎంత వద్దనుకున్న వాళ్ళకి సంబంధించిన ఎనర్జీస్ అనేవి మీకు వస్తానే ఉంటాయి. దానివల్ల వాళ్ళకి ఎడిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ లైఫ్ లో మీరు మెమరీస్ లో నుంచి వాళ్ళు చేసిన మోసం కన్నా కూడా వాళ్ళు చూపించిన ఏదో 1 or 2 చిన్న చిన్న సిచ్యువేషన్స్ ఏమైనా అయ్యి వాటిని పట్టుకునే మీరు ఉంటున్నారు ఇంకా కూడా. చూద్దాం బాబా ఏం గైడెన్స్ ఇస్తారో మీకు అది మీ పార్ట్నర్ విషయంలో. మొక్కులు వాగ్దానాలు, మీరు పరివారము వారు చేసిన మొక్కులు వాగ్దానాలు నెరవేర్చు. ఐ థింక్ మీకు ఏవో మొక్కులనే ఉన్నాయంట, అవి మీరు మర్చిపోయి ఉండొచ్చు. ఏమన్నా అలాంటివి ఏమన్నా మొక్కులు తీర్చకుండా ఉన్నవి లేకపోతే మర్చిపోయినవి ఉంటే ఒకసారి గుర్తు చేసుకోండి. అలాంటివి ఏమి గుర్తు లేకుంటే గనక ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఇష్టదైవానికి ఒక 5 weeks ప్రసాదం నైవేద్యంగా పెట్టండి, పూజనే చెయ్యండి. ఏమైనా తప్పులు తెలుసో తెలియక ఏమన్నా మొక్కుకుంటే నేను మర్చిపోయి ఉంటే నన్ను క్షమించమని కోరుకోండి యూనివర్స్ని అండ్ దేవుళ్ళని. మీరు అసమానమైన వారు, మీ ప్రయాణం అపూర్వమైనది మరియు భిన్నమైనది, ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు. సో ఎప్పుడు కూడా కంపారిజన్ అనేది చేసుకోకండి. అది మీ పార్ట్నర్ మోసం చేసైనా ఉండొచ్చు, మీకంటూ మీకు ఒక క్వాలిటీ ఉంటది. ఎవరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క నేచర్ ఎలా ఉంటుందో, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుందో మీరు ఇంకొకరితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏముంది. కంపేరింగ్ అనేది చేసుకోకండి ఎప్పుడూ కూడా మీ లైఫ్ తో వేరే వాళ్ళ లైఫ్ ని. జంతువుల పట్ల కరుణ, జంతువుల పట్ల పక్షుల పట్ల దయ కలిగి వాటిని ఆహారం అండి. సో మీ పార్ట్నర్ ఇప్పుడు ఏదైతే వదిలేయడమో వాళ్ళు మీ లైఫ్ లోకి రావడమో ఇవన్నీ కూడా పాస్ట్ లైఫ్ కర్మ వల్ల కూడా వచ్చి ఉంటారు. సో ఏదైతే ఉందో ఈ బర్డ్స్ కి ఫీడ్ చేయడము, పెట్స్ కి ఫీడ్ చేయడము, జంతువులకి పక్షులకు ఫీడ్ చేయడం వల్ల ఇలాంటి కర్మాస్ అన్ని పోతాయి. సో ఫీడ్ చేయమని చెప్తున్నారు. అనుబంధము, ప్రాపంచిక విషయాల్లో అనుబంధం పెంచుకుని ఆత్మ యొక్క ఉద్దేశం విస్మరించవద్దు. సో అనవసరంగా ఏదైతే మీరు ఆలోచించుకుంటున్నారో అది కరెక్ట్ కాదని చెప్తున్నారు. సో దేనికోసమైతే మీరు బాధపడాలో, దేనికోసమైతే మీరు కష్టపడాలో దాని గురించి బాధపడండి తప్ప అనవసరమైన వాటి గురించి, మీకు వేస్ట్ ఆఫ్ టైం ఉన్న వాటి గురించి ఆలోచించి బాధపడి టైం అండ్ మనీ అనేది, టైం అండ్ హెల్త్ అండ్ మెంటల్లీ ఫిజికల్ గా మాత్రం బాధపడొద్దని చెప్తున్నారు. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. అసలు ఎవరి ఎనర్జీస్ వచ్చాయో కానీ మామూలుగా లేదు వాళ్ళ రీడింగ్ అనేది. బాధ ఉంటది కదా ఎవరికైనా కూడా. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ అనేది చేసుకోండి కామెంట్ రూపంలో, అలాగే లైక్ రూపంలో. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.